ఇప్పుడు నేను కోకాపేట్‌లోనే ఒక లగ్జూరియస్ ప్రాజెక్ట్‌లో ఉన్నాను. ఇక్కడి నుంచి పర్మనెంట్ గండిపేట్ లేక్ వ్యూ. ఈ అపార్ట్మెంట్‌లో లగ్జరీ స్టార్ట్స్ ఫ్రమ్ ఎట్ ఎంట్రీ లెవెల్. సో ఎంట్రీలో చూడండి మనకి 9 ఫీట్ హైట్ అండ్ 6 ఫీట్ వైడ్‌లో ఒక మ్యాసివ్ డోర్ ఉంది. ఇప్పుడు లోపల చూద్దాం. ఎంట్రీలోనే ఇటు సైడ్ గెస్ట్ సిట్ అవుట్ అండ్ దానికి ఆపోజిట్ గానే హోమ్ థియేటర్ రూమ్. సో ఇది కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ ఏరియా లాగా కూడా అనుకోవచ్చు. అండ్ దీనికి తోడు ఇది మనకి ప్రైవసీని కూడా ఇస్తుంది. గెస్ట్ సిట్ అవుట్ ఎంట్రీ డిజైన్ ఎలా ఉంది అంటే స్లైడింగ్ డోర్ తో ఉంది. సో ఇది మనకి మీటింగ్స్ లో ఉన్నా కానీ డిస్టర్బెన్స్ లేకుండా మనం ఇది క్లోజ్ చేసుకోవచ్చు. ఈ రూమ్ పూర్తిగా ప్రైవేట్ రూమ్ లాగా ఉంటుంది. గెస్ట్ ఈ డ్రాయింగ్ రూమ్ దాటి రావాల్సిన అవసరం లేదు. మన ట్రెడిషనల్ బయట గది లోపల గది కాన్సెప్ట్ ని లగ్జరీ స్కేల్లో పెట్టారు. నెక్స్ట్ హోమ్ థియేటర్ రూమ్లోకి వెళ్దాం. మీ మొబైల్ స్క్రీన్లో ఎంటర్టైన్మెంట్ లాగా కాకుండా ప్రాపర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మీ ఇంట్లోనే. మూవీస్, ఐపీఎల్ మ్యాచెస్ ఆర్ మిడ్ నైట్ ఫుట్బాల్ ఫైనల్స్ అన్నిటికీ ఇది పర్ఫెక్ట్ కూడా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఫిట్ అయ్యేంత స్పేస్ కూడా ఉంది. ఇప్పుడు బెడ్రూమ్ సైడ్ వెళ్దాం. ఈ ఫ్లాట్లో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అయితే దీన్ని గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. చూస్తుండండి, ఐఎమ్ గోయింగ్ టు రివీల్ సంథింగ్ బిగ్. ఈ కారిడార్ మీదుగా ఫ్యామిలీ జోన్లోకి వెళ్దాం. ఇందాక నేను చెప్పినట్లుగా ఐఎమ్ గోయింగ్ టు రివీల్ దిస్. చూడండి, ఈ సైజ్ ఆఫ్ కేటగిరీ అపార్ట్మెంట్స్లో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ లివింగ్ ఏరియా ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఈ లివింగ్ రూమ్ 36 ఫీట్ లెంత్లో ఉంటుంది. మీరు కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది ఇక్కడ ప్రతి రూమ్ చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే మిగతా బిల్డర్స్తో పోలిస్తే ఇక్కడ కార్పెట్ ఏరియా చాలా ఎక్కువ వస్తుంది. అండ్ 12 ఫీట్ సీలింగ్ హైట్ గివ్స్ మోర్ ఎలిగెంట్ ఫీల్. సో లగ్జరీ స్పెక్స్ మిస్ అవ్వకుండానే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ చూస్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ప్రోడక్ట్. ఇలాంటి బెస్ట్ అండ్ యూనిక్ ప్రాపర్టీ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పూజా రూమ్ చూద్దాం. ఈ స్పేస్ని కొంచెం యూనిక్గా కొలాప్సిబుల్ డోర్స్తో డిజైన్ చేశారు. ఈ డోర్స్ ఇలా కంప్లీట్గా ఓపెన్ చేయడం వల్ల మనకి స్పెషల్ అకేషన్ టైంలో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వచ్చినా కానీ కంఫర్టబుల్గా కూర్చొని పూజ చేసుకోవచ్చు. తర్వాత డోర్స్ క్లోజ్ చేస్తే ఒక రూమ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు డైనింగ్ ఏరియా. ఇక్కడ 6 సీటర్ డైనింగ్ ఏరియాకి స్పేస్తో పాటు డైనింగ్ ఏరియాకి ఆపోజిట్ గానే డ్రై కిచెన్ కూడా ఉంటుంది. 6 సీటర్ అన్నాను కానీ ఇంకా పెద్ద డైనింగ్ టేబుల్కి స్పేస్ ఉంది. స్పెషల్ అకేషన్ పూజ తర్వాత అందరూ కలిసి కూర్చొని డిన్నర్ చేసేలాగా ఉంటుంది. ఇక్కడ 2 కిచెన్ సెటప్స్ ఉంటాయి. డ్రై కిచెన్ ఆర్ షో కిచెన్ ఇది. దీని వెనకాల వెట్ కిచెన్ ఉంటుంది. ఇటు సైడ్ క్రాకరీ యూనిట్కి ప్లేస్ కూడా. జనరల్గా లగ్జరీ అపార్ట్మెంట్స్లో కూడా బాల్కనీ అంటే జస్ట్ 5/6 బాల్కనీని మాత్రమే ఇస్తుంటారు. కానీ ఇక్కడ డబుల్ హైట్తో ఉంటుంది. ద మూమెంట్ యూ సీ ఇట్ యూ ఫీల్ దట్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఈ బాల్కనీలో అవుట్ సైడ్ నుంచి ఫ్రెష్ ఎయిర్తో పాటు అన్ఇంటరప్టెడ్ వ్యూ ఉంటుంది. సో మనం ఇక్కడ ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేసేలా ఈ అరేంజ్మెంట్ని చూడొచ్చు. 24 ఫీట్ ఓపెన్ హైట్లో వర్టికల్ గార్డెన్ వాల్స్, ఆల్మోస్ట్ ప్రతి ఫ్లోర్లోంచి పర్మనెంట్ ఒస్మాన్ సాగర్ వ్యూ. హోమ్ టూర్ని కంప్లీట్ చేసే ముందు ఈ ప్రాజెక్ట్ గురించి చూద్దాం. కోకాపేట్ మెయిన్ రోడ్, గండిపేట్ లేక్ సైడ్ 1.8 ఎకర్స్లో విజనరీ ఆర్కిటెక్చర్తో జస్ట్ 60 ఫ్యామిలీస్ కోసం డిజైన్ చేశారు. అంటే కంప్లీట్ ప్రైవసీతో లిమిటెడ్ ఎడిషన్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. 24th ఫ్లోర్ వరకు 6779 అండ్ 7073 ఎస్ఎఫ్టీలో ఫ్లోర్కి 2 ఫ్లాట్స్. ఆ పైన ఎంటైర్ ఫ్లోర్ అంతా ఒకటే ఫ్లాట్ విత్ 15,825 స్క్వేర్ ఫీట్లో 360 డిగ్రీస్లో పర్మనెంట్ సిటీ గండిపేట్ లేక్ వ్యూతో ఒక ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్ ఇది. ఇంకా ఇక్కడ 35,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ మొత్తం 60 ఫ్యామిలీస్కే. ఫెసిలిటీస్ లైక్ జిమ్, యోగా రూమ్, ఇండోర్ గేమ్స్ జోన్తో పాటు గెస్ట్ స్వీట్స్, బిజినెస్ సెంటర్ ఇలా చాలా స్పెషాలిటీస్ ఉంటాయి. అవన్నీ సైట్ విజిట్లో చూద్దాం.
నెక్స్ట్ సర్ప్రైజ్ మాస్టర్ బెడ్రూమ్. అయితే మాస్టర్ బెడ్రూమ్ని రివీల్ చేసే ముందు మిగతా బెడ్రూమ్ టూర్ని కంప్లీట్ చేద్దాం. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ రూమ్స్ని బెడ్రూమ్స్ అనడం కంటే స్వీట్ రూమ్స్ అనడం బెస్ట్ ఏమో, ఎందుకంటే ఇవన్నీ చాలా స్పేషియస్గా కనిపిస్తున్నాయి. ఈ మోడల్ హౌస్లో ఇంటీరియర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు. లివింగ్ ఏరియా మీదుగా నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది థర్డ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ చాలా స్పేషియస్గా ఉండడంతో పాటు ఇక్కడ బాల్కనీ ఏరియా కూడా ఉంది. వేరే బిల్డర్స్ ఇచ్చే మాస్టర్ బెడ్రూమ్ కంటే ఇది చాలా పెద్దగా ఉంది. సపరేట్ వాకిన్ క్లాజెట్తో పాటు పెద్ద సైజ్ బాల్కనీ కూడా ఒక అట్రాక్షన్ ఈ రూమ్కి. మీరు బెస్ట్ ప్రాపర్టీ డీల్స్, లేటెస్ట్ ప్రాజెక్ట్ లాంచెస్ ఆర్ ఛాన్స్ ప్రాపర్టీస్ కోసం చూస్తుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు కావాల్సిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ దొరుకుతాయి. నౌ ఇట్స్ రివీలింగ్ టైం. ఇప్పుడు మనం ఈ మాస్టర్ బెడ్రూమ్ని డీటెయిల్గా చూద్దాం. చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో. ఇటు సైడ్ బెడ్, అటు సైడ్ సిట్అవుట్ ఏరియా. జనరల్గా మన ఫ్యామిలీ లివింగ్ ఏరియా ఏ సైజులో ఉందో ఆ సైజులో సిట్అవుట్ ఏరియా ఇన్ మాస్టర్ బెడ్రూమ్. సైడ్కి ఉన్న విండోలోంచి లేక్ వ్యూ కూడా ఉంటుంది. ఇది వాకిన్ క్లాజెట్ అండ్ అలాంగ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. దీన్ని బాత్రూమ్ అనడం కంటే స్పా రూమ్ అంటే బెస్ట్ ఏమో. చాలా అపార్ట్మెంట్స్లో బాత్ టబ్కి సరిపడా ప్లేస్ కూడా ఉండదు, కానీ ఇక్కడ నో వరీస్. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. చూసాం కదా కంప్లీట్ ప్రాపర్టీ టూర్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాపర్టీ అప్డేట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.